సత్యలోకం వరకు వ్యాపించడం, ఆ కాలు ఇలా పైకి వ్యాపింపజేయడం, ఆ కుడికాలి బొట్టన వేలతో బ్రహ్మదేవుని పట్టుకోవడం. అది పైకి భౌతికం. దీని లోపల ఆధ్యాత్మికం. బలిచక్రవర్తి, అజ్ఞానంతో బాధపడుతున్నావు. నేను వ్యాపించేది ఆ పైకి కాదు, ఈ లోపలికి. నీ హృదయం లోపల ఒక శిఖ ఉంది, చూసుకున్నావా? ఆ శిఖ గమనించు, అది వేదంలో మాట. పద్మకోశ ప్రతీకాశుకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యాపి తస్యాంతే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాకారమజరః కవిః తిర్యగోర్ధ్వం అధశాయీ రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహం ఆపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమాం తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాటు. ఇది గుళ్ళో చదివే మంత్రపుష్పం. ఇందాక నాకు చేతిలో పువ్వులు పెట్టి మంత్రపుష్పం అన్నప్పుడు కూడా అర్చక స్వామి ఈ మంత్రపుష్పాన్ని చదివారు. ప్రతి గుళ్ళో చదువుతారు, వినండి. పాదుకలు తీసుకుపోవడం కాదు, అదే ఇక్కడ ఉంది. ఆ మంత్రపుష్పం వేదంలో భాగం అది. ఆ శిఖ అధిక తస్యాశిఖాయా మధ్యే ఎక్కడుంది ఆ శిఖ? పద్మకోశ ప్రతీకాశుకం హృదయం చాప్యధోముఖం. మన గుండె హృదయం అని మనం అంటాం కదా. గుండె హృదయం ఆ తేడా ఏమిటో తర్వాత చూద్దాం. ముందు హృదయ భాగం అంటే ఎవరైనా ఏమంటారు? హృదయం ఎక్కడ ఉన్నది అని ఇక్కడ పెట్టాడు. ఎందుకంటే హృదయం ఎక్కడ ఉన్నదని మోకాలు మీ పెట్ల. ఆ పాట రాసిన వాడికి కూడా తెలుసు హృదయం ఎక్కడుందో, అంతే కదా. పెట్టాడు, పోనీ అక్కడే ఉంది అనుకుందాం కాసేపు. దానికి ఎంతవరకు తెలుసు తర్వాత చూద్దాం. అందుకని హృదయం అక్కడే ఉంది, ఓకే, ఒప్పేసుకుందాం. అక్కడి నుంచి పద్మకోశ ప్రతీకాశకం, తామర పువ్వు కిందికి వేలాడదీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ హృదయం. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్య అధోముఖం, అధోముఖమైన పద్మకోశం. తామరపు ఇలా పట్టుకుంటే అది తెరిచి ఉంటుంది, దాంట్లో లక్ష్మీదేవి కూర్చుంటుంది. అదే తామరపు కాడ పట్టుకుని ఇలా పట్టుకుంటే దాని స్వరూప విరమాన హృదయం అటువంటిది. అందుకే భగవంతుడు దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. మీరు గమనించండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, ఈ దేవతలు పద్మంలో కూర్చుంటారు. అందుకే కలువకి పద్మానికి విలువ సమానమే. నిజానికి కలువల్లో 3 రకాలు ఉన్నాయి: నల్ల కలువ, తెల్ల కలువ, ఎర్ర కలువ. పద్మంలో తెల్ల పద్మం, ఎర్ర పద్మమే ఉన్నాయి, 3 లేవు. కానీ పద్మానికి గౌరవం ఎందుకు అంటే భగవంతుడికి ఆసనంగా ఉపయోగపడింది పద్మమే, కలువక యోగం లేదు. అందుకని పద్మాన్ని పూజిస్తాం మనం. అలాగని పద్మానికి ఓటేయాలా మీరు నిర్ణయించుకోండి, నేను చెప్పను ఆ విషయం. అందుకని పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. తామరపు కిందికి వేలాడదీసినట్టుగా ఉంటుంది హృదయం. అక్కడట అధోనిష్ఠ్యా వ్యతస్థ్యాంతే నాభ్యాముపరి తిష్టతి. నిష్ఠి అంటారు సంస్కృతంలో ఈ భాగాన్ని. గొంతు కింద ఒక గొయ్యిలా ఉంటుంది. అక్కడికి సరిగ్గా వితస్థి, ఎంత ప్రామాణికంగా ఉంటుందో వేదం. వితస్థి అంటే జానెడు, ఇక్కడి నుంచి సరిగ్గా జానెడు. నాభ్యాముపరి తిష్టతి, మళ్ళీ బొడ్లో వేలు పెట్టి ఇక్కడి నుంచి జానెడు. ఇక్కడే పెట్టేకండి వేలు. ఆయన ఎవరో పక్క వాళ్ళ బొడ్లో పెడుతున్నారు, అది మరీ ప్రమాదం. ఇంటికెళ్ళి మీ బొడ్లో మీరు పెట్టుకుని సావకాశంగా చూడండి. ఇప్పటి వరకు నా బొడ్డునే చూడండి చాలు. వెంటనే అభ్యాసం చేసేయకూడదు, అంత తీవ్రత అక్కర్లా, ఇంటికి వెళ్ళండి చాలు. అథోనిష్ఠ్యా వితస్థ్యాంతే నాభ్యాముపరి తిష్టతి. ఈ నిష్ఠకి కింది భాగంలోంచి జానే, ఇక్కడి నుంచి సరిగ్గా బొడ్లో వేలు పెట్టి జానే. సరిగ్గా చూడండి, ఈ 2 వేళ్లు ఎక్కడ కలుస్తున్నాయో అది హృదయ భాగం. అందుకే హృదయం ఇక్కడ ఉన్న అక్కడ గుండె ఉంది, హృదయం లేదు. గుండె వేరు, హృదయం వేరు. హృదయంలో అనేక రకాల అనుభూతులు ఉంటాయి. గుండెలో ఏమి ఉండవు. లబ్బో. ఇప్పుడేమో డబ్బు అని కొట్టుకుంటుంది, పూర్వం లబ్బు అని కొట్టుకుంది. అంతే ఉండి. గుండె వేరు, హృదయం వేరు. అంచేది ఆ రచయిత గారి అభిప్రాయం కూడా తప్పు. రచయిత అభిప్రాయం తప్పు కాదు, నటించిన వాళ్ళు ఇక్కడ పెట్టడం తప్పు. హృదయం ఇక్కడ ఉంటుంది. అమెరికాలో నాసా పరిశోధనలో బయటపడిన విషయం 3 నెలల క్రితం పత్రికలో వచ్చిన వార్త. పరమేశ్వరుడు సాక్షిగా చెబుతున్నాను. ఇక్కడ హృదయం మధ్యలో ఒక కుహరం ఉంది, అక్కడి నుంచి లక్షల కిలోవాట్ల బల్బులతోటి కాంతి వస్తుంది అని వాళ్ళు కనిపెట్టారు. బహుశా హిందువులు భగవంతులను భావించింది ఇది అయి ఉంటుంది అని నాసా వాళ్ళు ప్రకటించారు. నాసా వాళ్ళు ప్రకటించాకైనా మనం నమ్మాలి కదా. నాన్నమ్మలు చెబితే ఎలాగో నమ్మం, ఆ రోజులు పోయా. నాసా వాడు చెప్పాకైనా నాన్నమ్మ చెప్పింది నిజమని అర్థమైంది కదా. అందుకని నాన్నమ్మ చెప్పినట్టు వినండి, ప్రపంచం బాగుంటుంది. ఇక్కడ సరిగ్గా జానడు, ఇక్కడికి జానడు పెట్టుకుంటే ఈ మధ్యలో ఉండేది హృదయం. ఈ వితస్థ్యాంతే నాభ్యాముపరి తిష్టతి. అక్కడ ఎలా ఉందిట? జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహతు. జ్వాలమాల, అగ్నిజ్వాలలు ఇలా పైకి ఎగసినట్టుగా అది ప్రకాశిస్తుంది. దానికి కాంతి ఉంటుంది, మంట ఉండదు. కాబట్టే మండట్ల, వెలుగుంటుంది.
విశ్వస్య ఆయతనం మహత్. ఈ విశ్వం పుట్టుకకి అదే మూలం. అంటే నీలోంచి పుట్టింది విశ్వం, ఎందుకు కంగారు పడుతున్నావు? తత్వమసి, అది నువ్వే. ఆయన వేరు, నువ్వు వేరు కాదు. సంతతకం శిలాభిస్తు లంబతి ఆకోశ సన్నిభం. ఈ హృదయం ఎలా వేలాడి ఉంటుందంటే శిలాభికి, తెలుగు మీడియం విద్యార్థులకు తెలుస్తుంది, ఇప్పుడు ఎవరు లేరుగా. పుకుస శిరలు ధమరులు అంటారు. ఆ శిరలనే సంస్కృతంలో శిలలు అంటారు. శిలాభికి అంటే శిరల చేత, రకరకాల శిరల చేత ఆ పుకుస శిరలు ధమరులు మొదలైనవి ఇలా తాళ్ళు తాళ్ళు పేగులు పేగులుగా వేలాడుతుంటే ఆ హృదయం అలా ఉంటుందయ్యా. లంబతి ఆకోశ సన్నిభం. అక్కడి నుంచి దానికి మూలమైన కోశం నాభిలో ఉంది. కాబట్టే తల్లి నాభి నుంచి మన నాభికి ఉంది బొడ్డు తాడు అంటారు దాన్ని. దాని ద్వారానే మనకు ఆహారం వచ్చిందిగా అనుమానం ఏముంది. అంటే హృదయానికి కోశం ఇక్కడ ఉంది, అందుకే ఇక్కడి నుంచి మొదలుపెట్టి జానుడు అన్నారు. దీనికోసం ఇక్కడ, అందుకని ఇక్కడి నుంచి మొదలుపెట్టి జానుడు. శాస్త్రంలో ఎక్కడ తేడా ఉంది. అందుకని అలాగా శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం. అక్కడ చూస్తే తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. దాని చివర ఒక సుశిరం చిన్న రంధ్రం ఉంది. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, దాంట్లోనే అంతా ఉంది. అదే నాసావాడు ఈ మధ్య బయటపెట్టి అపూర్వమైన వెలుగు వస్తోంది. ఆ వెలుగేమిటో మాకు తెలియట్లా, బహుశా భగవచ్ఛక్తి అంటే అదే ఉంటుందని చెప్పాడు. అది మన వేదం, మన మంత్రపుష్పం కొన్ని లక్షల ఏళ్ల క్రితం చెప్పింది. భారతీయుడిగా పుట్టినందుకు గర్వించద్దా నాయన? హిందువుగా పుట్టినందుకు గర్వించద్దా? ఈ నేలకి, ఈ మట్టికి, ఈ గాలికి ఎంత రుణపడి ఉన్నామండి. ఈ దేశాన్ని విమర్శిస్తే అడ్డంగా వేసేయండి, ఎవరిని సందేహించకండి. పాపం అంతా లేదు, మనకు పుణ్యం వస్తుంది. ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని, ఈ వేదాన్ని, ఈ వైదిక ధర్మాన్ని నాలుగు చీరి బారయ్యారు విమర్శలు చేస్తే ఖచ్చితంగా వాడు సంస్కృతం రాదు, తెలవదు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. ఎంత సైన్స్ ఉందండి ఇందులో. దమ్ముంటే చర్చించమనండి ఎవడైనా దీని మీద. నాభ్యాం జ్వాలమాలాకు లంబాతి విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. దాని యందే మొత్తం అంతా నిక్షిప్తమే ఉంది. తస్య మధ్యే మహానగ్ని. ఆ రంధ్రం మధ్యలో ఒక మహత్తరమైన అగ్ని ఉంది. విశ్వార్చిర్ విశ్వతోముఖ. దాని చోతనే ఈ ప్రపంచమంతా వెలుగుతోంది. అది విశ్వతోముఖ, విశ్వమంతా వ్యాపించింది. తస్య మధ్యే వహ్నిశిఖ అనీయోర్ధ్వా వ్యవస్థిత. దాని మధ్యలో మళ్ళీ ఒక వహ్ని శిఖ, అగ్ని శిఖ ఉంది. ఆ అగ్ని కోసంలో చివరి శిఖలో శిఖ ఉంది. అనీయోర్ధ్వా వ్యవస్థిత. అది అనీయ ఊర్ధ్వా వ్యవస్థిత. అది అణువంత సూక్ష్మంగా ఉండి ఊర్ధ్వానికి చూస్తూ ఉంది ఖచ్చితంగా. ఆ ఊర్ధ్వానికి చూస్తున్న దాంట్లో మళ్ళీ నీవార శూకవత్ తన్వి పీత నీలతోయద మధ్యస్థాత్ విద్యుల్లేకేవ భాస్వర. అది ఎలా ఉందో కూడా చెప్పాడు. నీల వర్షం కురవడానికి ముందుండేటువంటి మేఘంలో ఉండే మెరుపు ఎలా ఉంటుందో ఈ హృదయంలో శిఖ కొసని వెలిగే భగవత్ తేజస్సు అలా ఉంటుంది. తళుక్ 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 మన మెరుస్తుంది. అది శాశ్వతంగా ఎందుకు మెరవదంటే మనం ఎప్పటికప్పుడు తళుక్కు మనగానే తలుపు, తళుక్కు మనగానే పెళ్ళాం, తళుక్కు మనగానే పిల్లలు, తళుక్కు మనగానే మొగుడు, తళుక్కు మనగానే మొద్దులు మూసేసాం దాన్ని. ఎప్పటికప్పుడు భగవత్ తేజస్సు మనలో మెరుస్తూ ఉంటే మనం సంసార తాపత్రయాలు, ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, పదవులు, పీఠాలు, పెదవులు, వల్లకాడు, వశనపురం సమస్తం తెచ్చిపెట్టుకుని వాడిని కనపడకుండా మూసేశాం. రోడ్డు మీద ఒక మాణిక్యం ఉంది, ఎవడో వారేశాడు, దాని మీద దుమ్ము పడింది, నీకు ఎప్పుడూ కనపడదు. అది గడ్డి పడింది, అసలే కనపడదు. మాణిక్యం వెలగట్లేదంటే ఎలాగా? లోపల వెలుగుతూనే ఉంటుంది. ఆ గడ్డి గాదం తీసేస్తే వెలుగుతుంది. అంచేత నీలో కూడా మాణిక్యం ఉంది, నీలో కూడా వెలుగుతూనే ఉంది. నువ్వు ఈ తాపత్రయాలు పెంచుకోవడం వల్ల ఆ వెలుగు నీకు కనపడడం లేదు తప్పితే అది వెలగట్లేదు అంటే ఎలాగా? అందుకని అది ఖచ్చితంగా ఉంది. నీలమేఘంలో మెరుపులాగా మెరుస్తూనే ఉంది. పైగా నీవార శోకవత్తన్వి. వరి ముళ్ళు, వరి గింజ, వడ్ల గింజ ఉంటుంది చూడండి, వడ్ల గింజ ముళ్ళు విశ్వనాథ వారు దాన్నే కావ్యంలో వారుతారు. రాముడిని వడ్ల గింజ ముళ్ళు అంటారు. ఎవడికి అర్థం కాదు ఈ తత్వం తెలియకపోతే. ఆ వడ్ల గింజ ముళ్ళు ఎంత సూక్ష్మంగా ఉంటుందో చివరి గుచ్చుకునేలాగా ఆ శిఖ కొస, అగ్ని కొస, భగవంతుడు ఉండేటువంటి స్థానపు కొస అంత సూక్ష్మంగా ఊరికి చురుక్ చురుక్ మనట్టుగా ఉంటుంది. అది స్పర్శకి అందదు, ఆ రుచికి దొరకదు. నివార శోకవత్తన్వి పీత, దాని రంగు కూడా చెప్పాడు, పసుపు రంగులో ఉంటుంది. భాస్వతి, ప్రకాశిస్తోంది. అనూపమా, అణు విజ్ఞానంలో అణువులు, అత్యణువులు, ఇంకా అణువులు అంటేనే అన్నిటికంటే అణువేదన ఉంటే అదే, అది ప్రకాశిస్తోంది. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ అణువు యొక్క శిఖలో పరమాత్మ ఉన్నాడు. ఎవరయ్యా? స బ్రహ్మ, ఆయనే బ్రహ్మ. స శివక, ఆయనే శివుడు. స విష్ణు, ఆయనే విష్ణు. స బ్రహ్మ స శివక. సేంద్రక, ఆయనే ఇంద్రుడు. స అక్షరక, అక్షరమైన పరమాత్మ ఆయనే. స్వరాటు, ఈ విశ్వమంతా ప్రకాశించే పరమాత్మ ఆయనే. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఈ జానుడు మధ్యలో ఉన్నాయని పట్టుకోవాలంటే ఏం చేయాలి? బయట తిరగడం మానేసి ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని జపం చేయాలంటే ఎంత కావాలి? మీరు ఎప్పుడైనా సంధ్యావందనానికో జపానికో పూజకో కూర్చున్నప్పుడు కొలవండి. ఎటు చూసినా 3 అడుగులు దాటదు నేల. అందుకే వామనుడు 3 అడుగులు అడిగాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 3 అడుగులు ఇల్లు కట్టుకుందామని కాదు, అక్కడ
బలిచక్రవర్తి, ఇంత సామ్రాజ్యం అంటావు, ఇంత సంపదలు అంటున్నావు, ఎందుకయ్యా అవన్నీ? 3 అడుగుల నేల చాలు మనిషి బాగుపడ్డానికి. చస్తే 6 అడుగులు కావాలి, నిలబడితే 2 అడుగులు కావాలి, బతికి బాగుపడ్డానికి 3 అడుగుల నేల చాలండి. 6,000